నమస్కారం అని మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను గోశాల నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడికొచ్చాను నేను ఇక్కడికి. దానివల్ల ఇవాళ రికార్డింగ్ కూడా కొద్దిగా లేట్ అయినా కూడా లేట్ అవుతుంది. అందుకని మందులు తీసుకొని అక్కడికి రావాలి. ఇక్కడ చూసామంటే భయంకరం వేడి. మెడ్రాస్ అండ్ తమిళనాడు అందుకలో చాలా వేడిగున్నది. యాక్చువల్ చూసామంటే గోల్డ్ రేట్ పెరిగింది. 14,200 ప్రతిలో ఉంది. 15,250 మీద 24 క్యారెట్ ఉంది. గోల్డ్ లెవెల్‌లో స్టెబిలైజ్ అయింది. ₹200 కింద మీద అవుతుంది. ఓకే. పీచ్ అంతా సైన్ అయిపోయి సిట్ అంత పైనకొచ్చేసామంటే గోల్డ్ తక్కువనే పెరిగిపోతుంది. ఈ వారం జరం పలుతో నాకు మీటింగ్ వస్తుంది. ఓకే. యాక్చువల్ చూసంటే ఇది జరం పలుతో క్లాస్ మీటింగ్ స్టార్ట్ చేశారు. మోస్ట్ లైక్లీ ఇంట్రెస్ట్ రేట్ చేస్తారు. ఆల్రెడీ సెనెట్‌లో కండిషన్ పెట్టినట్టుగా కెవిన్ వాస్‌ని కాపాడడానికి ఆల్రెడీ జరం పాల్ మీద వేసిన జీఓపీ రోబ్‌ని క్లోజ్ చేసేసారు. ఓకే. నెక్స్ట్ తారీఖేమో కెవిన్ వాస్ వచ్చేస్తారని నమ్మొచ్చు. ఓకే. మార్నింగ్ ఏమో ఇవాళ మార్కెట్ ఏమో ఒకే లెవెల్‌లో పాజిటివ్‌గా ఎళ్ళింది. 200 పాయింట్స్ మీద పాజిటివ్‌లో ఉంటాయి. అక్కడ నుంచి పడి సగం పడి 95 పాయింట్లకెళ్ళింది. మార్కెట్ కింద మీద అవుతుంది. కానీ మార్కెట్ పెరగడానికి పెద్ద న్యూస్ ఏట్లేదు. దీనివల్ల మీద ఒక డెడ్ క్యాట్ బౌన్స్ గానే చూడాలి మీరు. ఓకే. ఈ వారం ఎంతంటే కొన్ని రోజులకేమో మార్కెట్ ఈ వారంలోని ఇవాళ మార్కెట్ పెరగడానికి ఏంటి కారణం? ఇరాన్ ఫస్ట్ టైమ్ ఒక వృద్ధులు చూశారు. అది 3 స్టేజ్ ప్రపోజల్ అని చెప్తున్నారు. మొదటి అమెరికా అన్నీ వాపస్ తీసుకోవాలి. గ్యారంటీ ఇవ్వాలి. అక్కడ నుంచి సిప్ అంతా పైనకి తీయాలి. వన్స్ అది తీసిన తర్వాతే రెండోది స్టేజ్‌లో హోమోని ఓపెన్ చేస్తాం. మూడోది స్టేజ్ నుంచి న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడదాం. అలాగని చెప్తున్నారు. కష్టమవుతుంది అమెరికన్ గ్యారంటీ. దాని తర్వాత హోమోస్. దాని తర్వాత ఏమో న్యూక్లియర్ డీల్ అని చెప్తారు. కానీ దాన్ని ట్రంప్ ఒప్పుకుంటారా? మనకది తెలీదు. దాని మార్కెట్ దీనివల్లే పెరిగింది. ట్రంప్ ఎలాగైనా ఒక డీల్ చేయాలని అనుకుంటున్నారు. మేబీ దీన్ని ఒప్పుకోవచ్చు కూడా. కానీ ఇది అవుతుంది న్యూస్. నిన్న ట్రంప్ ఉన్న ఓ పార్టీలోని తుపాకీతోని కాల్చాలని చూస్తుంటారు. ఇది ఇంకా ఏంటి అనేది మనకి ఇంతవరకు రాలేదు డీటెయిల్స్. లక్కీలీ ఎవరి ప్రాణ భయం లేదు. ఎవరికి ఇంజరీ కూడా లేదు. ఆ మనుషుల్ని పట్టేశారు. దీని తర్వాత డీటెయిల్స్ ఇప్పుడే వస్తాయి. క్రూడ్ ఆయిల్ ఏమో ఫ్యూచర్స్ మార్కెట్ 110 టచ్ అయింది. అలాగంటే ఇప్పుడు $130 క్యాష్ మార్కెట్‌లో ఉంటుంది. ఇప్పటి వరకు హై సీస్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచేమో పైనుంచి వస్తూనే ఉంటుంది. రియల్ ప్రెషర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇండియాలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉండదు. ఒక ట్రూ టర్బన్ మంత్స్ చేసింది. ఎంతవరకు అది తెలివిగా ఉంటుందని తెలీదు. మే 15 వరకు అవుతుందని అనుకుంటున్నాను. దాని తర్వాత ఎలాగైనా క్రూడ్ ఆయిల్ ఈజ్ అవ్వాలి. సో ఇది అవుతుంది క్రూడ్ ఆయిల్ తర్వాత స్టేటస్. ఎల్‌పీజీ సిలిండర్ ఏమో ఇవాళ క్లోజ్ చేసినా కూడా షార్టేజ్‌లో కొంతవరకు ఉంటుంది. సో ఎల్‌పీజీ సిలిండర్ వల్ల డ్యామేజ్ ఉంటుంది. ఆల్రెడీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పటివరకు ఎంత ఓహో అనట్లేదు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా 45 రిజల్ట్స్ 45 డేస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇంక దీని బదులు రిజల్ట్స్ వచ్చి బూస్ట్ వస్తుందన్నది సెకండ్ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ అండ్ బూస్ట్ వస్తుంది. ఇప్పటికే బూస్ట్‌కి పాసిబిలిటీ తక్కువ. ఇవాళ ముఖ్యమైన న్యూస్ గురించి చూద్దాం. అన్ని ఇండిసెస్ పాజిటివ్‌లో ఉన్నాయి. 3 బ్యాంక్ రిజల్ట్స్ వచ్చింది. 3 బ్యాంక్ రిజల్ట్స్‌లోని ఫస్ట్ టైమ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 590 క్రోర్స్ ప్రాఫిట్ చేశారు. వీళ్ళు డిపాజిట్స్ కూడా పెద్ద పెరగలేదు. రేట్ కూడా పెద్ద పెరగలేదు. బట్ కరెక్ట్‌గా అన్ని సిస్టమ్స్‌ని కంట్రోల్ తెచ్చేసి అన్నిటిని కరెక్ట్ చేసి కంప్లైంట్స్ కొత్త మనిషిని ఒకరిని పెట్టి రాజీవ్ ఆనంద్ చేసిన దెబ్బలోని బ్యాంక్‌లో ఉన్న అన్ని కంప్లైంట్స్ ఇష్యూస్ సాల్వ్ చేసి వస్తున్నారు. ఈ న్యూస్ చదివినప్పుడే మా మార్కెట్‌లో మొదట 5% ఇప్పటికి 3.5% అప్‌లో ఉంది. ఇది రియల్లీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేశారట. మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దాని తర్వాత ఐడీఎఫ్‌సి బ్యాంక్ నార్మల్లీ 590 క్రోర్స్ అలా ఫ్రాడ్ కేస్ తర్వాత ఫుల్లీగా వాళ్ళు సెటిల్ చేసిన తర్వాత లాస్‌లో వెళ్ళాలి. దాంతో ఈ బ్యాంక్ స్ట్రెంత్‌గా ఉండడం వల్ల నియర్లీ 300 కోట్ల కింద ప్రాఫిట్ చూపెట్టారు. దీంట్లో ఏమన్నా ఏం చెప్తున్నారంటే యాక్చువల్లీ 60 కోట్లు ఉండాలి. 450 కోట్లు వన్ టైం లాస్ రాయడం వల్ల ఇది తగ్గింది. ఈ లాస్ అంతా రాసేశారు. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు అలాగని చెప్పేశారు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ సూపర్‌గానే ఉంటుంది అలాగని చెప్పేశారు. కాసాయం ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అని కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్
తగ్గింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది 2%. కానీ డిపాజిట్స్ ఓవరాల్ 17% పెరిగింది. ట్రెడిషనల్ రిటైల్ లోన్ ఇప్పుడే ఎక్స్పాండ్ చేయడం వల్ల అందువలన పెద్దగా గోల్డ్ లోన్‌లోనికి హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియోని ఇంకా ప్రాఫిటబుల్ అవ్వలేదు. మార్కెట్ సైడ్ తీసుకోవడానికని ప్రోడక్ట్‌ని డిస్కౌంట్ చేస్తున్నారు. దీంట్లోనేమో నెక్స్ట్ 1 ఇయర్‌లోనే ప్రాఫిట్స్ వస్తాయి అని ఎవరు క్లియర్‌గా చెప్పేశారు. మూడో బ్యాంక్ అవుతుంది యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ 7,000+ కోట్లు ప్రాఫిట్ ఖర్చు పెట్టారు. అయినా కూడా మార్కెట్ 5% పడింది. ఇది ఎందుకు పడిందంటే జియోపాలిటికల్ రిస్క్. రేపు ఎంఎస్ఎంఈ సెక్టార్స్ పడుకోవచ్చు. దీనివల్ల మెరూన్ ఎక్కువగా ఉందని చెప్పి ఒక 2,000 కోట్లేమో ప్రొవిజన్ గవర్నమెంట్ ఉంచారు. ఇది షాక్ అబ్జర్వర్‌గా ఉంచారు. దీనివల్ల ప్రాఫిట్ 1% పడింది. దీనికి భయపడి దీనికి మార్కెట్‌లో 5% కొట్టేశారు. ఇది అవుతున్నది బ్యాంక్ సర్కిల్ అనేది. మరి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని బ్యాలెన్స్ చేసినా కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్ తగ్గింది. 135 పాయింట్లు ప్లస్‌లో ఉన్న మార్నింగ్ ఓపెన్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పడి -40 వరకు వెళ్ళింది. నేను చూస్తున్నప్పుడు ఐటీలో ఒక డెడ్ క్యాట్ బౌన్స్ ఇవాళ వచ్చింది. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అని చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల ఏదో ఒక పెద్ద మార్పు చేసినట్టు లేదు. ఓకే, ఫార్మా ఇండస్ట్రీలో 2 ముఖ్యమైన న్యూస్. సన్ ఫార్మా 7% అప్ అయింది. ఎందుకంటే అరబ్డడాన్ కంపెనీని ఫుల్ క్యాష్ ఇవ్వడానికి రెడీ అయిపోయాం. $13 బిలియన్ ఇచ్చి తీసుకుంటాం దాన్ని అలాగని చెప్పేశారు. అది వెళ్ళిపోయిందంటే ఇండియాస్ లార్జెస్ట్ ఫార్మా ఎక్విజిషన్ కంపెనీ వాళ్ళ తరగతి సన్ ఫార్మా ఒక పోర్ట్ఫోలియో స్ట్రెంథన్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ కూడా భయంకరంగా స్ట్రెంథన్ చేస్తుంది. దీనివల్ల వీళ్ళకి చాలా పాజిటివ్. ఇవాళ ఆటో కంపెనీస్ అనేవి పాజిటివ్ ఉన్నా కూడా టాటా ప్యాసింజర్ వెహికల్ ఫ్లాట్ ఆన్ యాక్చువల్లీ పడుతుంది అనుకున్నా. ఓకే, జైల్లో ఒక పెద్ద బండి రీకాల్ చేసి క్వాలిటీ ఇష్యూకి ఫిక్స్ చేసి మళ్ళీ పంపించాలి. దీనివల్ల కూడా వీక్ సేల్స్ కూడా జైల్లో ప్రొఫైల్లో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఒక షార్ట్ టర్మ్ ఫాల్ ఎదురు చూసాను. టాటా ప్యాసింజర్ ఎదురు చూస్తున్నంత లెవెల్లో దగ్గర రాలేదు. డాక్టర్ రెడ్డీస్కి ఏమో ఇండియాలోని యాంకీ బేసిక్ పిల్ లాంచ్ చేయడానికి పర్మిషన్ వచ్చినట్టుగా బ్రెజిల్లో కూడా వచ్చేసిందని ఎక్స్పెక్ట్ చేస్తుండేవారు. బ్రెజిల్లో ఇమీడియట్లీ దొరకలేదు, డిలే ఉంది. కానీ డాక్టర్ రెడ్డికి ఒక నెగిటివ్. ఇది రెండో ఫార్మా న్యూస్ చెప్పాలనుకుంటున్నా. మూడోది పెద్ద న్యూస్ చెప్పాలి. సెంచరీ కూడా పర్పల్స్ బిజినెస్. అందులోనే సెంచరీలో ఏమో టెక్స్టైల్ ఉంటుంది, టైర్ ఉంటుంది, మైనర్ బిజినెస్ ఉంటుంది. ఇది బీకే బిర్లా గ్రూప్. బీకే బిర్లా చనిపోయి అతని తలక మనవాడిని ఈ తలక ఆస్తి రాశారు. సిమెంట్ ఆల్రెడీ మింగేశారు. ఓకే, పేపర్ బిజినెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అది అమ్మడానికి రెడీ అయిపోయారు. పేపర్ కూడా డైయింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఐటీసీతో ఒక పెద్ద ప్యాకేజింగ్ బిజినెస్ ఉంది, మీకు తెలుసు. దానికి ఒక 0.5 మిలియన్ కంపెనీ ముందే తీసుకున్నారని తెలుసు. ఆ డీల్ డైజెస్ట్ చేసేసారు. ఐటీసీ గుందన పల్లి ఇంటిగ్రేటెడ్ ఐటీసీ కూడా ప్రాఫిట్లో ఇది కలుస్తుంది. దీనివల్ల ఐటీసీ కామలంద సిగరెట్ కంపెనీకి చూడకట్టు ట్రేడ్ అవ్వడం తప్పు. ఓకే, సెంచరీ పేపర్ డివిజన్ ఉందని చాలామందికి తెలియదు. ఒరిజినల్ ఇది భద్రాచలంలో ఉంటుంది. దీనివల్ల ఐటీసీ భద్రాచలంలో ఉన్నది. ఇది ఇప్పుడేమో ఐటీసీతో మర్జ్ అయిపోయింది. హిందుస్థాన్ జింక్ మంచి రిజల్ట్స్ వస్తుందని అలా 5% ఎస్పెషల్లీ సిల్వర్లో మంచి ప్రాఫిట్ చేసింది. ఇంకో విషయం, వేదాంత ఏమో 1 తారీఖు నుంచి రికార్డ్ డేట్ వెళ్ళిపోయి వేదాంత వేరే కంపెనీగా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ పెద్ద న్యూస్ అవుతున్నది. నేను ఇవ్వాల్సింది అనుకుంటున్నాను ఇంటెల్ వరకు మాట్లాడడానికని వెయిట్ చేస్తుంటే ఎన్విడియా ఐటీ మార్కెట్ని చేసేసింది. అలాగే ఇంటెల్ చాలా కాలం తర్వాత మనం ఏమో $26కి కాల్ చేయడం స్టార్ట్ చేసాం. 26కి ఏమో డాలర్స్కి కాల్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. 1 ఇయర్ ముందు మేము దీని గురించి మాట్లాడాం. ఇవాళ ఏమో చూసామంటే $90 వరకు వెళ్ళింది. ఆల్ టైమ్ హై గురించి వెళ్ళింది. రిజల్ట్స్ మార్కెట్ బీట్ చేసేసింది. కొత్త CEO ఏమో ఇంటర్ని ఫిక్స్ చేసేస్తారు. అలాగనే నమ్మకం వచ్చేసింది. నాకు అది పర్సనల్ ఒక గుడ్ న్యూస్. నేను మీకు చెప్పినట్టుగా యాంటీ గ్రోవర్నలు ఒక పర్సనల్ హీరో. ఓకే, అలా అవుతున్నారు ఇంటర్ని ఇంక పెద్ద కంపెనీ చేశారు. నాకు నా తలకు 30s and 40sలోని యాంటీ గ్రోవర్ హీరో, హై అవుట్పుట్ మేనేజ్మెంట్ అండ్ ఓన్లీ ద పారానైట్ సర్వే అని 2 పుస్తకాలు చదివారు. ఎందుకంటే నాకు ఎక్కువ స్వీట్ అంటే నేను ఒక బుక్ రాస్తున్నాను. ఆ బుక్ అవుతుంది స్ట్రెచ్ యాంటీ గురించి ఒక చాప్టర్ రాస్తున్నప్పుడు ఈ గుడ్ న్యూస్ అది నాకు వచ్చింది.
ఇది ఒక పాజిటివ్‌గా చూస్తున్నాను. యాజ్ యూజువల్ ట్రేడర్ వినోద్ తలక ఫ్రెండ్స్ చాలా ఖుషీగుంటారు. మీకేదైనా ఒక యువ స్టాక్ గురించి తెలియాలంటే వినోద్ తలక ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ ఔట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10-12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10-12 ఆర్టికల్స్ ఏస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల ఇంత పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.